సారీ ఫ్రెండ్స్, లేట్ అయినందుకు. ఇక డైరెక్ట్ మనం రివ్యూలోకి వెళ్దాం. దేవరా రివ్యూ. దేవరా రివ్యూ గురించి మనం చెప్పాలంటే, ఈ సినిమా డ్రామా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది, ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చుద్ది, ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక మోస్తరుగా నచ్చుద్ది. సో ఓవరాల్గా సినిమా అందరికీ నచ్చడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. కానీ ఫస్ట్ షో చూసిన వాళ్ళంతా కూడా ఎవరో ఇన్ఫ్లుయెన్స్కి ఇదైపోయి యూట్యూబ్లో చెప్పిందే కరెక్ట్ అనుకొని తమ అభిప్రాయాన్ని చెప్పకుండా వాళ్ళు ఏదో చెప్పారు కదా అదే చెప్దామన్న దూరంలో చెప్తున్నారు. కానీ ఈ సినిమా అసలు ఎలా ఉండింది ఏంది అనేది నిజమైన రివ్యూలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే, ఎన్టీఆర్ ఈ సినిమాకి 100కి 1000% ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక లుంగి కట్టే సీన్, ప్రీ ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఇంటర్వెల్కి ఫైట్కి ముందు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ అట్లనే ఒక కళ్ళని అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేస్తుంది. ఆ ఒక్క బిట్ చాలు ఒక సినిమా ఎంత బాగుంది, ఒక సీన్ ఎంత బాగా చేశాడు ఒక హీరో అని చెప్పడానికి. అలాగనే ఆయుధ పూజ అప్పుడు చేసే ఫైట్ కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా అక్కడ వేసే డ్యాన్స్, ఆ పాటకి ఎన్టీఆర్ చెప్పులు గొంతుని చెప్పేది లేదు. అది ఒక ఎన్టీఆర్ ఫ్యాన్కి కావాల్సిన హై ఫీస్ట్ మూమెంట్ మొత్తం అక్కడ ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇంకెంత ఇచ్చినా కూడా ఫస్ట్ హాఫ్ చూసిన దాన్ని బట్టి సెకండ్ హాఫ్ తక్కువే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. అతను ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీగానే చెప్పాడు. కాకపోతే కొన్ని సీన్లలో కొంచెం ఎక్కువసేపు తీసుకున్నాడు, దానివల్ల ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. అది సెకండ్ హాఫ్లో కొద్దిగా. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చే సీన్లన్నీ కూడా సినిమాని చాలా బాగా నడిపాయని నా అభిప్రాయం. కాకపోతే కొద్దిగా డ్రామా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతాయి తప్ప, ఈ ఫ్యాన్లో ఏదో ఒక ఫైట్ కావాలి, ఏదో ఒక పాట కావాలనుకున్న మాత్రం అవి అంతగా రుచించకపోవచ్చు. సినిమాలో కంపల్సరీగా పాజిటివ్గా చెప్పుకోవాల్సిన పాయింట్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఎన్టీఆర్ కనపడే ప్రతి సీను, ప్రతి షాట్ మనకి ఫ్యాన్స్కి హై ఫీస్ట్, ఆడియన్స్ అందరికీ నచ్చింది. సెకండ్ హాఫ్లో కూడా ఎస్పెషల్లీ ఆ ఆయుధ పూజ ఫైట్ అది చాలా బాగా డిజైన్ చేశారు. అంటే అమాయకుడిగా ఉండి మోసం చేసి గెలుస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చే శ్రీకాంత్ ఎపిసోడ్లో ఆ ఫైట్ యొక్క గొప్పతనం చెప్తాడు. నాకెందుకు అది చాలా తక్కువ చేశారనిపించింది. అక్కడ కావాల్సిన ఎలివేషన్ ఇస్తే సెకండ్ హాఫ్ హైయెస్ట్గా ఉంది అని చెప్పుకోవడానికి అవకాశం వచ్చేది, అక్కడ మిస్ చేశాడు. అలాగనే ప్రీ క్లైమాక్స్ ఎప్పుడైతే జరుగుతున్నప్పుడు తన తల్లి వచ్చి అడిగినప్పుడు ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులప్పుడు కూడా కావాల్సినంత ఎలివేషన్, కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ స్కోప్ రాలేదు. ఇవి రెండే సెకండ్ హాఫ్లో మైనస్ పాయింట్. ఇవి రెండు కరెక్ట్గా జరుగుంటే సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యేది. ప్రస్తుతానికి బ్లాక్ బస్టర్ హిట్గా వచ్చింది. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.